రాబోయే ఎలక్షన్స్లో జగన్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంట. రాబోయే ఎలక్షన్లో కన్ఫామ్గా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతమంది ఎన్ని పార్టీలు కలుపుకొని వచ్చినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సింగిల్గా వస్తాడు. అతను క్లారిటీగా చెప్తున్నాడు. ఏమని సీఎం గారు, నేను చేసిన పని నా పథకాలు నచ్చితేనే మీరు నాకు ఓటేయండి, నా వల్ల మీ కుటుంబం బాగుపడింది అనుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే ఇవ్వద్దని పర్టికులర్గా చెప్తున్నాడు. ఈ మాట ప్రతిపక్ష వర్గాలు ఎవరూ చెప్పలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా చెప్తున్నాడు, నచ్చితేనే ఓటేయండి లేకపోతే వద్దంటున్నాడు తనే. అటు గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. కానీ ఇంకో మాట, మరి వైసీపీ పని అయిపోయింది, ఖాళీ అయిపోతుంది మొత్తం, ఉన్న ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి వస్తారని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. టీడీపీకి ఎవరు వెళ్ళారండి? వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళే వచ్చారు. మన ఏరియా కేసుని నాని వచ్చాడు. అతను చూసి గౌరవించి అతనికి ఏమన్నా ఎంపీ పదవి కేటాయించారు. ఎవరు వచ్చారు? అందరూ అటు వాళ్ళే ఇటు వస్తున్నారు. ఇటు ఎవరు అటు పోవట్లేదు. అందరూ వాళ్ళే వస్తున్నారు, టీడీపీ వాళ్ళే వస్తున్నారు. మరి రేపు రాబోయే ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఈసారి గెలవని అన్నాడు పవన్ కళ్యాణ్ గారు మాటలంటే చెప్పేది కదా అది. పవన్ కళ్యాణ్ గారు అతను ఏం మాట్లాడతాడో తెలియదు. అతనేం పెద్ద రాజకీయ విశ్లేషకుడు కాదు. మూవీస్లో సినిమాలు తీస్తూ ఉంటాడు. దాని పరంగా మాట్లాడితే మనం వింటాం, కానీ రాజకీయ పరంగా మాట్లాడాలంటే అతనికి అంత ఇది లేదు. అతను చెప్పడం అంటే అది అతను చాలా చెప్పాడులే, అందరూ వస్తారని చెప్తాను. ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాడు. అతను మన దాకా టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. తర్వాత మనం బీజేపీ అన్నాడు. మళ్ళీ ఈరోజు టీడీపీ చంద్రబాబు నాయుడు తిట్టాడు. గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేయలేదని చంద్రబాబు నాయుడు తిట్టాడు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడుతోటే పొత్తు పెట్టుకున్నాడు. అతను రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. అవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అతను విషయం. మరి నారా లోకేష్ కూడా సైకో పోవాలి, సైకిల్ రావాలని చెప్పేసి అంటున్నాడు జగన్. నారా లోకేష్ గారు చెప్తానే ఉంటాడు. ఎందుకంటే నారా లోకేష్ గారు అతను బహుశా చదువుకొని ఉండొచ్చు, కానీ రాజకీయ పరంగా ఇంతవరకు ఎక్కడ అతను గెలిచిన దాఖలాలు కానీ, ఎక్కడ ఒక ఏఎంసీ కానీ, ఒక జడ్పీటీసీ కానీ, ఒక సర్పంచ్ కానీ ఎక్కడ అతను పోటీ చేసి గెలిచినట్టు ఎక్కడా లేదు. డైరెక్ట్గా వాళ్ళ నాన్నగారు ఉన్నారు కాబట్టి వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ ఫామ్ చేశాడు కాబట్టి ఆ రోజుల్లో ఏఎంసీ తీసుకున్నాడు. ఏది ఎమ్మెల్సీ తీసుకున్నాడు. అంతేకాని అతను ఏ రోజు కూడా అతను పార్టీల్లో ఎలక్షన్లో నిలబడి పోటీ చేసిన స్థోమతలు దాఖలాలు లేవు ఇంతవరకు. మళ్ళీ జగన్ ఈసారి మళ్ళీ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంట కంపల్సరిగా 175.